గురు దత్తాత్రేయ. ఈ పేరు వినగానే మనకు ఒక రకమైన దివ్యశక్తి గుర్తొస్తుంది కదా. అసలీ శక్తి ఎక్కడనుంచొచ్చింది? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురు మహాదేవతలు కలిసి ఒక్క గురువుగా ఎలా పుట్టారు? ఈ అద్భుతమైన కథ వెనుకున్న రహస్యమేంటో సరే ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా గురువు అనగానే మనకెవరు గుర్తొస్తారు? పాఠాలు చెప్పే టీచరా, లేకపోతే ఇంకెవరైనా? కేవలం జ్ఞానాన్ని పంచే వ్యక్తి మాత్రమేనా గురువు అంటే? లేక ఆ మాటకు అంతకు మించిన లోతైన శక్తివంతమైన అర్థమేమైనా ఉందా? దత్తాత్రేయస్వామి కథ మనందరిలో మెదిలే ఈ ప్రశ్నకు ఒక అద్భుతమైన సమాధానమిస్తుంది. సరే, మరి ఈ కథలోకి వెళ్దాం. ముందుగా ఈ దివ్య జనన గాథలో కీలకమైన వాళ్ల గురించి తెలుసుకుందాం. ఈ కథ మొదలయ్యేవి ఒక ఆదర్శ దంపతులతో. ఆయనేమో అత్రి మహర్షి, ఆవిడేమో అనసూయ. వాళ్ళిద్దరూ వాళ్ల ఆశ్రమం, అక్కడి ప్రశాంతత, వాళ్లు గడిపే ధర్మబద్ధమైన జీవితం ఇవన్నీ కలిసి జరగబోయే ఒక అసాధారణమైన సంఘటనకు వేదికగా మారాయన్నమాట. ఇక్కడ అనసూయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవిడ కేవలం అత్రి మహర్షి భార్య మాత్రమే కాదు, ఆవిడ పతివ్రతా ధర్మానికి నిలువెత్తు రూపం. అంటే పూర్తి మానసిక, శారీరక పవిత్రత, దానికి తోడు అచంచలమైన భక్తి. ఈ లక్షణాల వల్లే అనసూయ కీర్తి ముల్లోకాలకు పాకింది. అలా ఆమె గొప్పతనం గురించి దేవలోకంలో కూడా మాట్లాడుకోవడం మొదలైంది. ఇక వాళ్లు ఊరుకుంటారా? ఆమె ధర్మాన్ని, ఆమె నిష్టను పరీక్షించాలనుకున్నారు. అయితే ఇది మామూలు పరీక్ష కాదు, సాక్షాత్తు దేవుళ్లే పెట్టే ఒక దివ్యమైన పరీక్ష. మరి ఆ పరీక్ష పెట్టిందెవరో తెలుసా? సాక్షాత్తు త్రిమూర్తులు. త్రిమూర్తులంటే సృష్టిని చేసే బ్రహ్మ, సృష్టిని నడిపించే విష్ణువు, ఆ తరువాత లయం చేసే శివుడు. మన హిందూ ధర్మానికి మూలస్తంభాలైన ఈ ముగ్గురు దేవతలే స్వయంగా రంగంలోకి దిగారన్నమాట. అనసూయ పాతివ్రత్యం గురించి అంత గొప్పగా చెప్పుకుంటుంటే త్రిమూర్తులకొక ఆలోచన వచ్చింది. అసలు ఆమె భక్తిలో ఎంత శక్తి ఉంది, నిజంగా అంత గొప్పదా అని స్వయంగా చూడాలనుకున్నారు. అందుకే వాళ్లొక కఠినమైన, ఎవ్వరూ ఊహించని పరీక్ష పెట్టడానికి భూలోకానికి వచ్చారు. సరే, మరి ఆ పరీక్ష ఏంటి? దాని ఫలితమేమైంది? అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ముగ్గురు దేవుళ్ళు చివరికి ఒకే ఒక్క కుమారుడిగా ఎలా మారారో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు ఆమె ముందు ఒక కోరిక కోరారు. అది మామూలు కోరిక కాదు, అసాధ్యమైన షరతు. కాని అనసూయ ఏమాత్రం భయపడలేదు, కంగారుపడలేదు. తన పాతివ్రత్య మహత్యంతో, తన అచంచలమైన భక్తిశక్తితో ఆ ముగ్గురు దేవుళ్లనే, అవును, ఈ విశ్వాన్ని నడిపే ఆ త్రిమూర్తులనే పసిపాపలుగా మార్చేసింది. చూశారా? ఆమె ధర్మం ముందు సాక్షాత్తు దైవశక్తులే తలవంచాల్సి వచ్చింది. ఆమె ధర్మానికి, ఆమె విశ్వాసానికి, ఆమె పవిత్రతకు ఆ త్రిమూర్తులు ముగ్ధులైపోయారు. వెంటనే ఆమెకు ప్రత్యక్షమై, తల్లి, నీకు మా ముగ్గురి అంశాలతో ఒక కుమారుడు జన్మిస్తాడు అని వరమిచ్చారు. అలా ముగ్గురు దేవతల స్వరూపంగా జన్మించిన ఆ కుమారుడే శ్రీ గురు దత్తాత్రేయ. ఇది కేవలం ఒక అద్భుతమైన కథ మాత్రమే కాదు, దీని వెనుక మనకు ఎన్నో లోతైన ఆధ్యాత్మిక సందేశాలున్నాయి. మరి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1. స్వచ్ఛమైన భక్తికి, పవిత్రతకు ఎంత అసాధారణమైన శక్తి ఉంటుందో అనసూయ మనకు నిరూపించి చూపించారు. 2. గురువు అంటే కేవలం ఒక మనిషి కాదు, ఆయనే సాక్షాత్తు దైవ స్వరూపం. ఇక 3. చాలా ముఖ్యమైనది, మనలో విశ్వాసం, మనం నడిచే దారిలో ధర్మం ఉంటే దేవుడి అనుగ్రహం తప్పకుండా మన వెంటే ఉంటుంది. అయితే దత్తాత్రేయుని జననం కేవలం ఒక పురాణ కథగా మిగిలిపోలేదు. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయానికి పునాది వేసింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, కథలోనే ప్రతి భాగానికి ఒక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అనసూయ పవిత్రత ఏం చేసింది? దైవానుగ్రహాన్ని ఆకర్షించింది. మరి త్రిమూర్తులు పసిపిల్లలుగా మారడం దేనికి సంకేతం? గురువు ఒక దైవిక అవతారం అనడానికి. ఇక చివరిగా దత్తాత్రేయుని జననం ఏం చెబుతోంది? గురువు సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానం అనే గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తోంది. అందుకే ఈ కథ గురువు అనే పదానికి ఉన్న అర్థాన్నే మార్చేసింది. గురువు అంటే పాఠాలు చెప్పే వ్యక్తి కాదు, గురువు అంటే దైవత్వానికి నిలువెత్తు నిదర్శనం, ఒక సజీవ స్వరూపం. గురువే దైవం, దైవమే గురువు అనే గొప్ప సిద్ధాంతానికి ఈ కథే పునాది అన్నమాట. చివరగా ఈ కథ మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిల్చింది. స్వచ్ఛమైన భక్తికే సాక్షాత్తు దైవత్వం తలవంచి ఒక బిడ్డగా పుట్టగలిగితే
మరి మన జీవితంలో అచంచలమైన విశ్వాసముంటే మనం సాధించలేనిదేముంటుంది? ఒక్కసారి ఆలోచించండి.